హాయ్ గైస్, ఈరోజైతే హంపీలో ఉన్న విఠలా టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. మనం ఇప్పుడే టికెట్ తీసుకుని ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కాను. ఇదేనండి లోపలికి వెళ్ళే దారి. ఇటు చూడండి, చాలా ఓల్డ్ అనమాట అండి, చాలా ఓల్డ్. ఇదిగోండి, ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి చూసారండి. ఇదివరకైతే దానిపైన పైకప్పు ఉండేది, ఇప్పుడంటే కూలిపోయినాయి అవి. ఆ స్తంభాలు ఒకటి మిగిలింది. ఇదేంటంటే ఒక మార్కెట్ అండి, గుర్రాలు అమ్మే ఒక మార్కెట్. ఇక్కడ గుర్రాలు అమ్మేవారట. ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ గుర్రాలు కొనుక్కునేవారంట. 500 years ఓల్డ్ అండి ఇవంతా, అంత పాతవి. ఇదిగోండి, గుడికి అయితే వచ్చేసాం, టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడైతే గైడ్స్ ఉంటారు దిగ్గానే. ఇదిగోండి, ఇక్కడికైతే ఎలక్ట్రికల్ వెహికల్స్, ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద వస్తున్నాం కదా. ఇంతకు ముందు అయితే డైరెక్ట్గా ఓన్ వెహికల్స్ వేసుకొచ్చేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్ వెహికల్స్, లారీస్, హెవీ వెహికల్స్ రావడం వల్ల భూమి వైబ్రేట్ అయ్యి ఆ గోపురం బీట్లు ఇచ్చిందండి. చూసారా, చూపిస్తాను అండి బీట్లు రావడం. అది ఇదిగోండి, ఇలా బీట్లు వచ్చింది. అలాగే రాను రాను ఫ్యూచర్లో అలాగే ఎలా చేస్తే కనుక ఉన్న ఈ గోపురం కూడా పగిలిపోద్దని చెప్పేసి, మొత్తానికి కూలిపోద్దని వెహికల్స్ని, ఓన్ వెహికల్స్ని ఆపేశారండి అక్కడి నుంచి. ఇక డైరెక్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఎక్కి రావాలి మనం ఇక్కడికి. ఇదిగోండి గుడి ఎంట్రన్స్ లోపలికి, అదండి మెయిన్ టెంపుల్. ఇదిగోండి, ఇది భజన మండపం. ఇది అక్కడ భజన చేసేవారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ భోజనాలు పెట్టేవారు, వచ్చిన భక్తులందరికీ భోజనాలు పెట్టేవారు. ఇదైతే కళ్యాణ మండపం. ఇదిగోండి, ఒక్కసారి చూద్దాం లోపలికి వెళ్ళి. మెయిన్ టెంపుల్ ఇది, ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి, ఇది తులసి కోట. ఇదేనండి. ఇప్పుడు 50 రూపీస్ మీద, 50 రూపీస్ నోట్ మీద బొమ్మ ఉంటుంది కదండి, రథం బొమ్మ, అది ఇదేనండి. చూడండి, ఇదైతే చాలా ఓల్డ్ది. ఇది రథం వెళ్ళదండి, నార్మల్గా ఇది షో పీస్ మాత్రమే. అలా పెట్టి పెట్టారంతే, షో పీస్ అండి ఇది. ఇది నడవదు. ఇది ఇదండి మ్యూజికల్ పిల్లర్స్ అని అంటారు కదా, ఇదే మ్యూజికల్ పిల్లర్స్. అవి స్తంభాలు, చిన్న చిన్న స్తంభాలు. వాటిని టచ్ చేస్తే సరిగమ పదనిసలు వస్తాయని అనేవారు. ఇప్పుడైతే కూలిపోయిందండి, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, అలౌ చేయట్లేదు. ఎందుకంటే రాళ్ళతోటి, చేతులతోటి కొట్టడం వల్ల అది ఉన్నాయి ఇరిగిపోతున్నాయి అని చెప్పేసి లోపలికి అలౌ చేయట్లేదు. ఇది కళ్యాణ మండపం అండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. కళ్యాణ మండపం, ఆ రోజు పెళ్ళిళ్ళు అండి ఇక్కడే జరిగాయండి. ఇదిగోండి, ఇదే కళ్యాణ మండపం. లోపల కూర్చుని పెళ్ళి జరిగాయి, లోపల పెళ్ళిళ్ళు జరిగాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఏకశిలా స్తంభాలండి అవి. చూడండి ఎంత బాగున్నాయో. ఆనాడు ఎలా చెక్కారో కానీ పర్ఫెక్ట్గా చెక్కారండి అవన్నీ. మనం చూడండి, ఇక్కడే పెళ్ళిళ్ళు జరిగేవి. ఆనాడు బహుమని సుల్తానులు నాశనం చేశారండి మొత్తం అంతా. చాలా మటుకి గుళ్ళు అవి పగలగొట్టేశారు.
ఇదేనండి మెయిన్ టెంపుల్. ఒకసారి ఈ లోపల నుంచి ఈ మెట్ల ద్వారా లోపలికి వెళ్ళాలి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఈ టెంపుల్ లోపల. లోపల కూడా చాలా చల్లగా ఉందండి. బయట ఎంత ఎండ ఉన్నా సరే లోపల చాలా చల్లగా ఉంది. స్ట్రైట్గా లోపల దేవుడు ఉంటారండి. ఇదివరకైతే ఉండేవారు. బహుమని సుల్తాన్లు ఈ గుడిని మొత్తం నాశనం చేసిన తర్వాత, చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ నాశనం చేసేసిన తర్వాత లోపల ఉన్న విగ్రహాన్ని కూడా పగలగొట్టేస్తారని ఆనాడు పూజారి తీసుకెళ్ళిపోయి మహారాష్ట్రలో ఉన్న ఒక చిన్న ఊర్లో ఆ దేవుని పెట్టారనమాట. ఒకసారి దేవుడి గదిలోకి వెళ్ళొద్దాం మనం. ఇది చూడండి, రైట్ సైడ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళొచ్చు. ఒకసారి దేవుడి గదిలోకి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడైతే లోపల విగ్రహాలు అయితే లేవు, చెప్పాను కదండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే చోట పెట్టారు. ఇదండి ఇందాక చెప్పాను కదా అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళొచ్చానండి. ఇదే నన్ను అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళే దారి. చూడండి, ఇవన్నీ న్యాచురల్ లైట్స్ అండి. చూడండి, పైన నుంచి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుంచి లైటింగ్ వస్తుంది అనమాట. న్యాచురల్ లైటింగ్ అనమాట ఇది. ఆనాడు ఎంత ఆలోచించారో చూడండి. ఈ వీడియోలో సరిగ్గా తెలియట్లేదు కానండి, మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ఆ లైటింగ్స్ చూడండి, న్యాచురల్ లైటింగ్స్ చాలా బాగా ఉన్నాయండి. చాలా బాగా డిజైన్ చేశారు. ఆ హోల్స్ ఆ న్యాచురల్ లైటింగ్ రావడానికి మాత్రమే ఏర్పాటు చేశారు అవి. అండర్ గ్రౌండ్ నుంచి గుడి చుట్టూరు అలా తిరిగి మళ్ళీ పైకి వచ్చేస్తామండి. ఇవే మెట్లు ఇందాక చూపించాను కదా మీకు. రైట్ లెఫ్ట్ ఉన్నాయి కదా డోర్స్, ఆ డోర్స్ నుంచి బయటికండి వచ్చేది. ఇప్పుడు బయటకు వచ్చాం మనం. ఈ చెట్టు చూసారా, 200 years ఓల్డ్ అండి. ఇది 200 సంవత్సరాల క్రితం ఉంది. అది ఆకులు ఉన్నప్పుడు పువ్వులు ఉండవు, పువ్వులు ఉన్నప్పుడు ఆకులు ఉండవండి. నేను వచ్చినప్పటికీ ఆకులు ఉన్నాయి, పువ్వులు లేవు. ఇదండి దీన్ని స్పెషాలిటీ. ఒకసారి చూద్దాం మొత్తం అంతా. ఇది భజన మండపం అండి. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా భజన మండపం అది. ఇదైతే ఎగ్జిట్ అండి. ఈ డోర్లోంచి ఎగ్జిట్, మనం బయటికి వెళ్ళిపోవచ్చు. మనం శక్తి సినిమా తెలుసు కదండి, జూనియర్ ఎన్టీఆర్ది. శక్తి సినిమా షూటింగ్ ఇక్కడే జరిగిందండి. చూపిస్తాను మీకు అది కూడా. ఇదిగోండి ఈ లోపలేనండి శక్తి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కత్తి గుచ్చుతారు కదా, ఇక్కడే జరిగేది అది. ఆనాడు గుర్రాలు అమ్మేవారని చెప్పాను కదా, దానికి గుర్తుగా కింద చూడండి చెక్కారయ్యి. అదిగోండి గుర్రాల మార్కెట్ అని ఇందులోనే చూపిస్తున్నారు మనకి. ఇదిగోండి శక్తి సినిమా ఇక్కడే కత్తి గుచ్చుతారు కదండి జూనియర్ ఎన్టీఆర్, అది ఇక్కడే జరిగింది. ఇదైతే తులాభారం అండి. మీకు తెలుసు కదా తులాభారం అంటే మనిషిని కూర్చోబెట్టి తూకమేసి, బంగారంతో తూకమేసి అది గుడికి ఇచ్చేసేవారండి ఆ బంగారం అంతా. ఇప్పుడైతే లేదు, పాతది అయిపోయింది. అవుట్ సైడ్ చూడండి, ఇంకా స్ట్రైట్గా లోపలికి వెళ్ళొచ్చు. ఈ కట్టడాలు చూసారా, చాలా పాతవండి. మీకు బయట అన్నీ చూపిస్తున్నాను. విఠల టెంపుల్ బయట కూడా చూపిస్తున్నాను మీకు. నేను చాలా దూరం అయితే వచ్చాను టెంపుల్ నుంచి నడుచుకుంటా. ఒకసారి ఎదరికెళ్ళి చూద్దాం. ఇంకా చూడండి, వెళ్ళే కొద్దీ ఏయోటి ఉన్నాయండి అక్కడ. వెళ్ళే కొద్దీ ఏయోటి పాత కట్టడాలు ఉంటూనే ఉన్నాయి. అన్నీ గుడిలేనండి. శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా దైవభక్తుడండి. శివుడు కానీ విష్ణువు కానీ అంటే చాలా ఇష్టం. ఎటు చూసినా గుళ్ళే ఉంటాయండి. అందుకే శివ విష్ణు గుళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి చూడడానికి. కానీ ఇక ఒంటరికి వెళ్ళాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ నుంచి మనం ఇంకా బయలుదేరిపోతున్నాం.